హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ శివాలయం గురించి చాలా కథలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ చెప్తారు. ప్రపంచంలోనే ప్రాణాలతో ఉన్న శివలింగం స్వర్ణముఖి నది ఒడ్డున ఆ పరమశివుడు శ్రీ జ్ఞాన ప్రసూరాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వర్ణముఖి నది సాక్షాత్తు ఆ గంగాదేవి ప్రతిరూపం. శ్రీ కాళహస్తిలో వెలిగే దీపాలు 5. కాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నది పంచభూతాలలో ఒకటైన వాయులింగం. గర్భగుడిలో ఉన్న 5 దీపాలలో ఒక దీపం అక్కడ ఎటువంటి గాలి లేకున్నా కదులుతుంది. అది ఆ శివలింగం వల్లే. అందుకే ఆ లింగాన్ని ప్రాణలింగం, వాయులింగం అని అంటారు. ఈ ఆలయంలో నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. ప్రత్యేకంగా రాహుకేతు శాంతి పూజ చేస్తారు. ఆ శివయ్య రాహుకేతు దోషాన్ని నివారిస్తాడని నమ్మకం. శివలింగానికి ఎండ తగలకూడదు అని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రి అంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము ఉదయాన్నే అక్కడికి వచ్చి, నా శివయ్య మీద ఏంటి ఇంత గూడు ఉంది అని ఆ గూడు మొత్తాన్ని తన విషంతో తుడిపేసి తన నాగమణితో శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది. మరికొంత సేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి, నా మహదేవుడి మీద విషం ఉంది ఏంటి అని తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి కలువు పువ్వులతో శివలింగాన్ని పూజించేది. ప్రతి రోజు ఇలా జరగడంతో నాగుపాము పూజిస్తున్నప్పుడు సాలిపురుగు వెళ్లి, రోజు నువ్వు పెడుతున్న నాగమణులని ఒక ఏనుగు వచ్చి తీసివేస్తుంది అని చెబుతుంది. ఆ సమయంలోనే ఆ ఏనుగు అక్కడికి వచ్చి శివలింగం పైన ఉన్న నాగమణులని తీసి పువ్వుల్ని పెడుతుంది. అది చూసి కోపంలో ఆ నాగుపాము ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. వెంటనే భయంతో ఆ ఏనుగు పక్కనే ఉన్న బండరాయికి తల కొట్టుకుంటుంది. ఆ బండరాయి మీదనే సాలిపురుగు కూడా ఉంటుంది. ఏనుగు తల కొట్టినప్పుడు సాలిపురుగు కూడా చనిపోతుంది. అలాగే తొండంలో ఉన్న నాగుపాము మరియు ఆ ఏనుగు కూడా చనిపోతాయి. శివభక్తితో శివలింగానికి అభిషేకం చేస్తూ వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యి వీళ్ళని శివుడులోకి ఐక్యం చేసుకుని ఆ ప్రదేశాన్ని వీళ్ళ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెడతాడు. స్త్రీ అంటే సాలిపురుగు, కాళీ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఉదుప్పూర్ గ్రామంలో నాగప్ప దత్త అనే వేటగాళ్ల దంపతులకి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో తిన్నడు పుట్టాడు. చిన్నప్పటి నుంచే వేట నేర్చుకున్న తిన్నడు 16 ఏళ్లకు గొప్ప వేటగాడయ్యాడు. ఒకరోజు వేటలో ఓ పందిని తరుముకుంటూ శ్రీకాళహస్తి కొండల వరకు వెళ్లి అక్కడ ఓ శివలింగాన్ని చూసి క్షణంలో తిన్నడు భక్తిలో మునిగిపోయాడు. శివయ్య, మీరు ఒంటరిగా ఎందుకు ఉన్నారు అంటూ శివుడిని ఆలింగనం చేసి దగ్గరలోని స్వర్ణముఖి నదికి వెళ్లి నీళ్లు తన నోట్లో పోసుకుని పూలను నెత్తిపై పెట్టుకుని చేతిలో మాంసంతో శివుణ్ణి ప్రేమతో పూజించాడు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన అర్చకుడు శివగోచార్య కోపంగా మాంసం పెట్టి శివుణ్ణి మల్లం చేసింది ఎవరు అని బాధపడ్డాడు. ఆ రాత్రి శివుడు అతనికి కలలో కనిపించి రేపు అసలైన భక్తి ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు. మరుసటి రోజు తిన్నడు రాగానే శివుడి కుడికన్ను నుంచి రక్తం కారటం మొదలైంది. తిన్నడు మూలికలు వేసినా ఫలితం లేకపోయి చివరికి తన కుడికన్నుని తీసి శివుడికి అమర్చాడు. అప్పటికే రక్తం ఆగిన శివుడి ఎడమ కన్ను నుంచి మళ్లీ రక్తం కారటం మొదలైంది. వెంటనే తిన్నడు తన ఎడమ కన్నుని తీయబోతూ